Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 12th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మూడవ అంతర్జాతీయ భారతీయ భాషల సమావేశం థర్డ్ ఇంటర్నేషనల్ ఇండియన్ లాంగ్వేజెస్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో ముగిసింది. న్యూఢిల్లీలో నిన్న కన్క్లూడ్ అయింది. మరి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఇండియన్ లాంగ్వేజెస్ ముఖ్యంగా క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎవరు పాల్గొన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కాబట్టి తప్పకుండా థీమ్ లాంటివి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ కాన్ఫరెన్స్ జనవరి 9న ప్రారంభమైంది. జనవరి 9 నుంచి జనవరి 11 వరకు న్యూఢిల్లీలో జరిగింది, 3 రోజుల పాటు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము ఇండియన్ లాంగ్వేజెస్, ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ భాషలు తీసుకుంటే క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజెస్ 11 ఉన్నాయని చెప్పేసి మనం గతంలో కూడా తెలుసుకున్నాం. 11 ఉన్నాయి. ఉదాహరణకు తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, సాంస్క్రిట్ ఇటువంటివి. సో భారతీయ భాషలకు అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకురావాలి. అలానే పరిపాలనలో కావచ్చు, గవర్నెన్స్లో కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్లలో ఈ యొక్క లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండకూడదు, ఈ భాషల వల్ల సమస్యలు రాకూడదు అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్లో చర్చించడం జరిగింది. మరి దీన్ని కండక్ట్ చేసింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ, అలానే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, విద్యా మంత్రిత్వ శాఖ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీ కింద ఉండే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ మరియు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. మరి ఈ కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేసింది వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 5 ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్కు చెందిన, 5 భారతీయ సాంప్రదాయ భాషలకు చెందిన 55 లిటరరీ వర్క్స్, 55 సాహిత్య రచనలను రిలీజ్ చేశారు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఆ 55 లిటరరీ వర్క్స్ ఏ లాంగ్వేజెస్కి సంబంధించినవి అంటే మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా. ఇక అలానే ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా భాషిని గురించి స్పెషల్గా డిస్కస్ చేశారు. భాషిని ఏఐ టూల్ ఏంటి? భాషిని ఇండియాలో లాంగ్వేజెస్లలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి అవసరమైన వర్క్స్ కావాలి అంటే అనువాదం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్లేషన్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ఒక వర్క్ రాసామనుకోండి, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ ఇంగ్లీష్ నుంచి ఒడియాలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ భాషిని అనే ఒక ఏఐ టూల్ని లాంచ్ చేసింది గతంలో. ఈ భాషిని ఏఐ టూల్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 22 భారతీయ భాషలలో ట్రాన్స్లేషన్ అందిస్తుంది, అనువాదాలు అందిస్తుంది. మనకి షెడ్యూల్ 8లో ఏముంటుంది? 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. 22 ఇండియన్ లాంగ్వేజెస్. మరి ఇక క్లాసికల్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే భారతదేశంలో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ లిస్ట్లోకి జాయిన్ అయిన మొట్టమొదటి భాష తమిళ్ 2004లో, 2005లో సాంస్క్రిట్ జాయిన్ అయింది. మరి తెలుగు 2008లో జాయిన్ అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక థీమ్ విషయానికి వస్తే ఈ కాన్ఫరెన్స్ థీము భారతీయ భాషలు ప్రపంచ శాంతి మరియు విజ్ఞానానికి వారధులు. థీమ్ భారతీయ భాషలు ప్రపంచ శాంతి మరియు విజ్ఞానానికి వారధులు, అంటే ఇండియన్ లాంగ్వేజెస్ బ్రిడ్జెస్ టు వరల్డ్ పీస్ అండ్ నాలెడ్జ్ అన్న అర్థం కూడా వస్తుంది. ఇది మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇండియా మరియు ఫిజీ సంయుక్త వర్కింగ్ గ్రూప్. అగ్రికల్చర్ సెక్టార్లో కోఆపరేషన్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసము ఇండియా, ఫిజీ జాయింట్గా ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది, జాయింట్ వర్కింగ్ గ్రూప్. ఇక్కడ ఫస్ట్ ఫిజీ కంట్రీ విషయానికి వస్తే ఇదొక పసిఫిక్ ఐలాండ్ కంట్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా ఉంది, నార్త్ పసిఫిక్ ఓషియన్, సౌత్ పసిఫిక్ ఓషియన్ ఉంది. ఇక్కడ ఉంది ఫిజీ క్యాపిటల్ వచ్చేసి సువా. మరి ఫిజీ నుంచి మనం నేర్చుకోవడానికి ఏముంటుంది? మనం ఆల్రెడీ ఈ రైస్ ఉత్పత్తిలో
బియ్యం ఉత్పత్తిలో మనము ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉన్నాం. వరల్డ్లో రైస్ ప్రొడక్షన్లో ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. మరి ఫిజీ నుంచి మనం నేర్చుకోవడం కంటే ఏముండదు, ఫిజీకి మనము హెల్ప్ చేయబోతా ఉన్నాం అగ్రికల్చర్ సెక్టార్లో. ఎందుకంటే ఈ ఫిజీ కంట్రీలో ఎక్కువగా భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉంటారు. ఈ ఫిజీ కంట్రీలో ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారు. సో దీనికి సంబంధించి ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించారు. ఈ కోఆపరేషన్లో భాగంగా ఫిజీ కంట్రీకి మనము సీడ్ టెక్నాలజీ, విత్తన సాంకేతికత కావచ్చు, అలానే రైస్ కల్టివేషన్, ఈ యొక్క వరి సాగు, షుగర్ ఇండస్ట్రీ, చెరకు పరిశ్రమకు సంబంధించి ఆ దేశానికి మనము హెల్ప్ చేయబోతా ఉన్నాము. మరి దీనికోసం ఐకారు ఫిజీకి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వబోతా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన మండలి అని చెప్పవచ్చు, ఫిజీకి నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరించబోతా ఉంది. మరి ఫిజీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పసిఫిక్ ఓషన్లో ఉంది, నార్త్ పసిఫిక్ సౌత్ పసిఫిక్ మధ్యలో. అంటే ఇదంతా కూడా గ్లోబల్ సౌత్ అని చెప్పవచ్చు. గ్లోబల్ సౌత్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వెనుకబడిన దేశాలు, డెవలపింగ్ కంట్రీసు, బాగా వెనుకబడి ఉన్న దేశాలు, ఈ ఐలాండ్ కంట్రీసు, ద్వీప దేశాలు, వీటన్నిటినీ కూడా గ్లోబల్ సౌత్గా పరిగణిస్తారు. మరి గ్లోబల్ సౌత్ అనే టర్మ్ని ఎవరు బాగా పాపులర్ చేశారు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. 1969లో అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ ఫిలసాఫర్ కార్ల్ ఆగ్లెస్బీ అనే ఆయన ఈ టర్మ్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఫిజీకి హెల్ప్ చేయడం ద్వారా గ్లోబల్ సౌత్ని డెవలప్ చేయడంలో మనం లీడర్గా కూడా వ్యవహరిస్తాం. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజీ క్యాపిటల్ సువా. నెక్స్ట్ వన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 4 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని సృష్టించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది 1988లో ఏర్పాటైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అయితే అధికారికంగా మాత్రం 1995లో అమల్లోకి వచ్చింది. అఫీషియల్గా 1995లో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఇండియాలో హైవేస్ని వేసే బాధ్యత ఈ రోడ్ల మార్గ అభివృద్ధికి ఇది చర్యలు తీసుకుంటుంది. మరి ఇప్పుడు 4 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడ సృష్టించింది అంటే ఇది బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్. బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులలో భాగంగా ఈ రికార్డ్ సృష్టించింది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ హైవే నెంబరు. ఈ బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడారు NH 544G కిందకు వస్తుంది. నేషనల్ హైవే 544G. ఈ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి సమీపంలో సృష్టించింది, రికార్డ్స్ని క్రియేట్ చేసింది. మరి పుట్టపర్తి అంటేనే గుర్తు రావాల్సింది శ్రీ సత్యసాయి డిస్టిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఫస్ట్ టైం 2 స్పేస్ సిటీస్ని ఎక్కడ నిర్మిస్తూ ఉంది అంటే తిరుపతి డిస్టిక్ ఒకటి, శ్రీ సత్యసాయి డిస్టిక్ ఒకటి. సో మరి ఇప్పుడు ఆ 4 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మనకి అవసరమా అంటే చెప్పలేము. బట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ హైవే పైన అంటే NH 544G. మరి ఇప్పుడు ఆ వర్క్స్ ఏందో మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా స్క్రిప్ట్ ఇచ్చారండి. ఇంగ్లీష్ ఉంది, తెలుగు కూడా ఉంది స్క్రిప్ట్. మరి ఆ 4 రికార్డ్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి 24 అవర్స్లోనే 9.63 కిలోమీటర్స్ బిటమినస్ కాంక్రీట్ని వేసింది. బిటమినస్ అంటే తార్ రోడ్డు. 24 అవర్స్లోనే 9.63 కిలోమీటర్స్ మేర ఏకదాటిగా కంటిన్యూస్గా బిటమినస్ రోడ్డుని వేసింది. ఇక సెకండ్ రికార్డ్ వచ్చేసి 24 అవర్స్లోనే అత్యధికంగా బిటమినస్ కాంక్రీట్ని వేసింది. 24 అవర్స్లో 10,655 మెట్రిక్ టన్నుల మేర వేసింది. ఇక మరో 2 రికార్డులు వచ్చేసి 57,500 మెట్రిక్ టన్నుల బిటమినస్ కాంక్రీట్ని కంటిన్యూస్గా వేసింది, నిరంతరంగా అంటే ఆపకుండా. ఇక అలానే 3 lanes 52 కిలోమీటర్స్ విస్తీర్ణంలో చదును చేసింది, కంటిన్యూస్గా ఏకదాటిగా చదును చేసింది. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు చూస్తే ఇక్కడ నీట్గా స్క్రిప్ట్ ఇవ్వడం జరిగిందండి. చదును అంటే పేవింగ్, కంటిన్యూస్ పేవింగ్. మరి కారిడార్ లెంగ్త్ ఎంత ఉందంటే 343 కిలోమీటర్స్. ఈ ఎకనామిక్ కారిడార్ లెంగ్త్ ఎంత? 343 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇది 6 lane హైవే, ఇది 6 laneల రహదారి. సో మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం బయో బిటమినస్. ఇది బిటమినస్ వేరు, బయో బిటమినస్ వేరు. బిటమినస్ అంటే ఏంటి? ఒక పెట్రోలియం ప్రోడక్ట్. తార్ రోడ్డు వేస్తారు కదా. సో ఈ బిటమినస్ డేంజర్, కర్బన ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ అటువంటివి రిలీజ్ అవుతాయి. కానీ బయో బిటమినస్ సేఫ్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా,
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్య స్థాయిలో బయోబిటమిన్ను ఉత్పత్తి చేసిన దేశము ఇండియా. ఇన్ ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బయోబిటమిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ కమర్షియల్లీ బై విచ్ కంట్రీ? ఇండియా. బై విచ్ కంట్రీ? ఇండియా. మరి ఆ బయోబిటమినస్ని ఎట్లా తయారు చేస్తారు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ అగ్రికల్చరల్ వేస్ట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా లిగ్నిన్ అనే ఒక ప్లాంట్ మెటీరియల్, లిగ్నిన్ అనే ఒక ప్లాంట్ మెటీరియల్, ఈ వ్యవసాయ వ్యర్థాలు, అగ్రికల్చర్ వేస్ట్, అటువంటి వాటిని ఉపయోగించి ఈ బయోబిటమిన్ని తయారు చేస్తారు, బయోబిటమిన్. బట్ ఇక్కడ ఉండేది మాత్రం విటమిన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, పెట్రోలియం ప్రోడక్ట్. నెక్స్ట్ వన్, మహిళలు మరియు మైనర్ బాలికల కోసం అక్కా పడే పథకాన్ని ప్రారంభించిన కర్ణాటక ఉమెన్ మైనర్ గర్ల్స్ సేఫ్టీ కోసము అక్కా పడే అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనకి ఉమెన్ సేఫ్టీ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. 2025లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషను నారీ అనే ఒక సర్వేని కూడా విడుదల చేసింది. నారీ అనే ఒక సర్వే, నారీ 2025. నారీ అంటే ఏంటి? నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ. ఈ నారీ సర్వే ఇండియాలోని 31 సిటీస్, 31 సిటీలలో సర్వే చేసి మహిళల్ని ఉమెన్ని సర్వే చేసి ఇండియాలో ఏ సిటీస్ సేఫ్, ఏ సిటీస్ సురక్షితం కావు, అన్సేఫ్ అని చెప్పేసి అది లైక్ సర్వే డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఇక ఆల్రెడీ భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉమెన్ సేఫ్టీ కోసం ముఖ్యమైన ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే, మన 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ అయితే షీ టీమ్స్ కావచ్చు, అదే ఆంధ్రప్రదేశ్ అయితే శక్తి టీమ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది, శక్తి టీమ్స్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని శక్తి టీమ్స్ ఏర్పాటు చేసిందంటే 164 శక్తి టీమ్స్, 164 శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసింది మహిళల సేఫ్టీ కోసం. ఇక అదే ఒడిషా అయితే, ఒడిషా శక్తి శ్రీ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. లాస్ట్ ఇయర్ ఒడిషాలో ఒక స్టూడెంట్ రేప్ తర్వాత శక్తి శ్రీ అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఈ శక్తి శ్రీ స్కీమ్లో భాగంగా ఒడిషాలోని హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కాలేజీలు, యూనివర్సిటీస్లో చదువుతా ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్, మహిళా విద్యార్థినుల కోసం సేఫ్టీ ప్రోగ్రామ్, అందులో భాగంగా ఈ ఉన్నత విద్యా సంస్థలలో సీసీటీవీలు ఏర్పాటు చేయడము, అటువంటివి ఒడిషా అయితే శక్తి శ్రీ. అదే ఉత్తరప్రదేశ్ అయితే మిషన్ శక్తి 5.0 అని చెప్పేసి లాంచ్ చేసింది. మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అంటే ఈ శక్తి అనే టర్మ్ చాలా కీలకం, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిషన్ శక్తి 5.0 పేరిట శక్తి సెంటర్లను ఏర్పాటు చేసింది పోలీస్ స్టేషన్లలో ఉత్తరప్రదేశ్. సో అట్లా మనకి ఇప్పుడు కర్ణాటక అక్కా పడే అనే స్కీమ్. మరి ఇందులో భాగంగా ఇక్కడ మీరు చూస్తే ఒక వెహికల్ని ప్రారంభించారు. మరి ఈ అక్కా పడే స్కీమ్లో భాగంగా ఒక డెడికేటెడ్ స్టాఫ్ ఉంటుంది, ఒక ప్రత్యేకంగా పోలీసు విభాగము. ఈ స్టాఫ్ ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా 2 షిఫ్ట్లలో పనిచేస్తారు. ఎవ్రీడే 2 షిఫ్ట్స్లో దే విల్ వర్క్. మరి ఇందులో భాగంగా వీళ్ళు కాలేజెస్, యూనివర్సిటీస్, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి ఉమెన్ సేఫ్టీ పట్ల అవేర్నెస్, అవగాహన తీసుకురావడము, అవసరమైన చర్యలు, అవసరమైన యాక్షన్స్ కూడా తీసుకుంటారు. సో ఇది అక్కా పడే స్కీమ్ కర్ణాటక. నెక్స్ట్ వన్, ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0. ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 విశాఖపట్నంలో ముగిసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జనవరి 9th నుంచి జనవరి 10th వరకు జరిగింది, 2 రోజుల పాటు. సో మరి ఇక్కడ లైట్ హౌస్ అంటే ఏంటి? మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తే లైట్ హౌస్, దీన్నంతా చాలా అత్యంత సుందరంగా, దీన్ని బాగా మోడర్నైజ్డ్గా, బ్యూటిఫుల్గా దీన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ లైట్ హౌసెస్ అనేవి ప్రీవియస్ లైక్ ఓల్డెన్ డేస్లో ఈ యొక్క అత్యాధునికమైన GPS వ్యవస్థ, నావిగేషన్ సిస్టమ్ లేనప్పుడు ఈ సెయిలర్స్ ఎవరైతే ఉంటారో సముద్రయాన రంగంలో, సముద్రాలలో వెళ్ళే ముఖ్యంగా సెయిలర్స్, నావికులు, వాళ్ళు ఈ లైట్ హౌస్ల ఆధారంగానే వాళ్ళు చేరుకునేవాళ్ళు గమ్యస్థానానికి. సో బట్ ఇప్పుడు GPS సిస్టమ్స్, నావిగేషన్ వచ్చిన తర్వాత ఈ లైట్ హౌస్ల రెలెవెన్స్ తగ్గింది. బట్ స్టిల్ దీస్ ఆర్ పొటెన్షియల్ టూరిస్ట్ ప్లేసెస్. బట్ ఇప్పటికీ కూడా ఇవి పర్యాటక క్షేత్రాలు, పర్యాటకంగా వీటిని డెవలప్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క టూరిజంని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో డాల్ఫిన్ నోస్
ఆ డాల్ఫిన్ నోస్ వద్ద ఇది ఉంటుంది, ఈ లైట్ హౌస్ డాల్ఫిన్ నోస్. ఇది రీసెంట్గా డిఎస్సిలో ఎగ్జామ్ డిఎస్సిలోనేమో అక్కడ అడిగాడండి క్వశ్చన్ డాల్ఫిన్ నోస్కి సంబంధించి. సో మరి ఇప్పుడు ఈ యొక్క లైట్ హౌసెస్ని టూరిస్ట్ ప్లేసెస్గా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ఫెస్టివల్ని నిర్వహించారు. ఇది 3rd ఎడిషన్, ఎన్నవ ఎడిషన్? 3వ ఎడిషన్. దీన్ని ఇనాగరేట్ చేసింది మాజీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు, అలానే పోర్ట్స్ మినిస్టర్, ఈ యొక్క పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు, వాటర్వేస్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు ప్రారంభించారు. సో ఇక ఆల్రెడీ ఆ పోర్ట్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఇండియాలోని 10 స్టేట్స్ అండ్ యూటీస్, భారతదేశంలోని 10 రాష్ట్రాలు మరియు యూటీలలో 75 లైట్ హౌసెస్ని డెవలప్ చేస్తూ ఉన్నాము, 75 లైట్ హౌస్లని డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పారు. ఇక మరి ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 2023లో గోవాలో ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ జరిగింది. 2024లో ఒడిశాలోని పూరి బీచ్లో 2nd ఎడిషన్ జరిగింది. నెక్స్ట్ వన్, భారత్ క్లైమేట్ ఫోరం 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ప్రసంగం. భారత్ క్లైమేట్ ఫోరం 2026లో వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు తన స్పీచ్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది భారత్ క్లైమేట్ ఫోరం అంటే ఏంటి. ఇది ఒక సదస్సు, ఒక సమ్మిట్ టైపు. క్లైమేట్ అంటేనే ఇది మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి, వెదర్ రిలేటెడ్. సో ఇది ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే January 9th నుంచి 10th వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఫస్ట్ మనము ఈ సదస్సు గురించి ఫ్యాక్ట్స్, హైలైట్స్ తెలుసుకున్న తర్వాత దీన్ని మనము సబ్జెక్ట్తో లింక్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా క్రిస్పీగా ఉంటాయి, బోర్ కొట్టుకోకుండా. తర్వాత మనం దాని సబ్జెక్ట్ లింక్ చేసుకుందాం, దీని ప్రాముఖ్యత ఏంటి అని. January 9th నుంచి 10th వరకు న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ వచ్చేసి సస్టైనబుల్ ఇండియా సెక్యూర్ ఫ్యూచర్. థీమ్ సస్టైనబుల్ ఇండియా సెక్యూర్ ఫ్యూచర్ అంటే ఏంటి? సుస్థిర భారత్ సురక్షిత భవిష్యత్తు. సుస్థిర భారత్ సురక్షిత భవిష్యత్తు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, సో ఇది థీము, రాసుకోండి. ఇక మరి ఇప్పుడు మనము అసలు ఈ భారత్ క్లైమేట్ ఫోరం ఎందుకు నిర్వహించారు, దీని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలా. ఇండియా ఈ క్లైమేట్కి సంబంధించి ముఖ్యంగా మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఆల్రెడీ హీట్ వేవ్స్ కావచ్చు, కోల్డ్ వేవ్స్. సో భారత్ ఈ ప్యారిస్ లక్ష్యాలు సాధించాలి అంటే 2015లో ఫ్రాన్స్లో జరిగిన ప్యారిస్ సదస్సులో ఒక ఇంపార్టెంట్ డీల్ తీసుకొని వచ్చారు, ప్యారిస్ డీల్ అని చెప్పేసి. మరి ఆ ప్యారిస్ డీల్ ప్రకారం గ్లోబల్ టెంపరేచర్స్ రైజ్ కాకుండా ఉండాలి అంటే ప్యారిస్ డీల్ ఏమని చెప్తుంది? ఈ యొక్క ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో 2 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు. ఈ భూష్ణోగ్రతలు ఏవైతే ఉంటాయో 2 degrees సెంటిగ్రేడ్ కంటే దాటకూడదు. వీలైతే వాటిని 1.5 degrees సెంటిగ్రేడ్కి కుదించండి. ఇఫ్ పాసిబుల్ 1.5 degrees సెంటిగ్రేడ్కి లిమిట్ చేయండి బై దిస్ ఎండ్ ఆఫ్ సెంచరీ, ఈ శతాబ్దం చివరి నాటికి అని చెప్పేసి చెప్తుంది. కానీ వాతావరణ మార్పులు పెరిగిపోతూ ఉన్నాయి. మనము కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం. ముఖ్యంగా కాప్ 26 సమ్మిట్ జరిగింది మనకి. COP 26 సమ్మిట్లో మనకి గ్లాస్గోలో జరిగిన COP 26 సమ్మిట్లో మనము పంచామృత లక్ష్యాలు అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ పంచామృత లక్ష్యాల్లో మనకి ఒక ఇంపార్టెంట్ టార్గెట్ 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి, కర్బన ఉద్గారాలను 0కి తీసుకురావాలి. అలానే 2030 కల్లా మనము 500 GW శిలాజేతర ఇంధన ఉత్పత్తిని సాధించాలి. 2030 కల్లా 500 GW నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీని అచీవ్ చేయాలి. అంటే ఏంటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఈ రెన్యూబుల్ ఎనర్జీ, సోలారు, విండు, హైడ్రో ఇవన్నీ వస్తాయి నాన్ ఫాజిల్. అలానే మరొకటి 2030 కల్లా మన యొక్క విద్యుత్ ఉత్పత్తిలో 50% శిలాజేతర ఇంధనాలు ఉండాలి. 2030 కల్లా మన టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో 50% అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ సోలార్, విండ్ వాటి నుంచే ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. సో ఇవి కొన్ని లక్ష్యాలు. మరి ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఇటువంటి ఫోరమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు మాట్లాడుతూ క్లైమేట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, క్లైమేట్ యాక్షన్ అనేది తప్పకుండా తీసుకోవాలి, ఇది ఒక అవకాశం అని చెప్పారు. క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి? ఈ వాతావరణ మార్పులు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి, అవసరమైన చర్యలు. సో ఇక్కడ గ్రీన్ టెక్నాలజీస్, హరిత ఇంధనాలు, వాటి గురించి, అలానే గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్, ఈ హరిత ఇంధనాలలో పెట్టుబడుల గురించి
చర్చించారు, డిస్కస్ చేశారు. సో ఇక్కడ క్లైమేట్ యాక్షన్ మనము సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. SDG 13 మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి. ఆ 17లో 13th గోలే క్లైమేట్ యాక్షన్ SDG 13. ఇక ఆల్రెడీ 2025లో మనము ఈ యొక్క శిలాజేతర ఇంధనం ఎంత సాధించిందో కూడా తెలుసుకోవాలి. 2025లో ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ ఏదైతే ఉందో, అంటే లైక్ సోలారు, విండ్, ఇవంతా 2024లో 217.62 గిగావాట్ శిలాజేతర ఇంధనాలు ఉంటే నాన్ ఫాజిల్ ఎలక్ట్రిసిటీ 2025 నాటికి 266.78 గిగావాట్కి చేరుకునింది. సో ఈ డేటా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక మరి COP26 సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఇందాక చెప్పుకున్నట్టు యూకేలోని గ్లాస్గోలో 2021లో జరిగింది. 2021లో మొన్న బ్రెజిల్లో జరిగింది COP30 సమ్మిట్. COP30 సమ్మిట్. ఇక COP31 సమ్మిట్ వచ్చేసి టర్కీలో జరగబోతోంది. COP32 సమ్మిట్ వచ్చేసి ఇథియోపియాలో జరగబోతోంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ అరళం బటర్ఫ్లై శాంక్చురీ కేరళలో కళ్ళు చెదిరే సీతాకోకచిలుకల అభయారణ్యం. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయరే డిక్లేర్ చేసిందండి, బట్ అగైన్ ఇవాళ ఈనాడు పేపర్లో వార్తల్లో ఉంది కాబట్టి మనం చెప్పలేం. ఎగ్జామ్లలో ఎప్పుడు ఎట్లా అడుగుతాడో తెలియదు కాబట్టి డెఫినెట్లీ ఒకసారి తెలుసుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం అరళం బటర్ఫ్లై శాంక్చురీ. కేరళలోని కన్నూరు డిస్టిక్లో అరళం అనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉండేది, అరళం శాంక్చురీ. ఆ అరళం శాంక్చురీ బటర్ఫ్లైస్కి ఫేమస్. ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ వెస్ట్రన్ ఘాట్స్ నుంచి కొన్ని వేల సంఖ్యలో థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఈ అరళం ఏరియాకి రీచ్ అవుతాయి, అక్కడికి చేరుకుంటాయి. సో ఈ అరళం శాంక్చురీలో సుమారుగా 300 టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ స్పీషీస్ ఉంటాయి. 300 రకాల సీతాకోక చిలుకలను అక్కడ మనం చూడవచ్చు. సో వీటిని రక్షించాలి, ఈ యొక్క సీతాకోక చిలుకల్ని రక్షించాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఈ అరళం శాంక్చురీని అరళం బటర్ఫ్లై శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎన్ని స్పీషీస్ అంటే 300 టైప్స్. మరి అందులో కొన్ని ఫేమస్ వచ్చేసి అల్బాట్రాస్ బటర్ఫ్లైస్, బ్లూ టైగర్ బటర్ఫ్లైస్, బ్లూ టైగర్, కొన్ని డార్క్ బ్లూ టైగర్, ఒలియాండర్, అరాలి, మిల్క్వీడ్ వంటి డిఫరెంట్ బటర్ఫ్లైస్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, మనం బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బటర్ఫ్లైస్ అనేవి ప్రాముఖ్యత ఏంటి. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, పొలినేటర్స్ గురించి. రీసెంట్గా అమెజాన్ ప్రాంతంలో, అమెజాన్ ఏరియాలో పెరూ కంట్రీ స్టింగ్లెస్ బీస్కి అంటే ముళ్ళు లేని తేనెటీగలకి లీగల్ రైట్స్, ఈ యొక్క న్యాయపరమైన హక్కులు ఇచ్చింది, లీగల్ హోదా ఇచ్చింది. ఎందుకంటే వాటిని కాపాడుకోవాలని చెప్పేసి. మరి ఆ బీస్ అనేవి పొలినేటర్స్, అంటే మనకి ఈ యొక్క పుప్పొడి రేణువులను మోసుకొని వెళ్ళి ఈ పరపరాగ సంపర్కం జరపాలి అంటే ఆ బీస్ తేనెటీగలు చాలా ఇంపార్టెంట్, పొలినేటర్స్ అంటారు. ఆ ప్రాసెస్నే పొలినేషన్. సో మరి ఆ పొలినేటర్స్ ఏమొస్తాయి, బీస్, తేనెటీగలు కావచ్చు, బర్డ్స్, పక్షులు. ఉదాహరణకు పక్షులు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హార్న్బిల్, గ్రేట్ హార్న్బిల్. ఆ గ్రేట్ హార్న్బిల్ అడవులలో పండ్లను అట్లాంటివి తిన్నప్పుడు ఆ విత్తనాలను చల్లడం ద్వారా అడవుల్లో వృక్షాలు కూడా పెరుగుతాయి. సో బర్డ్స్ కావచ్చు, బ్యాట్స్, గబ్బిలాలు, అలానే ఫ్లైస్, ఈగలు, ఇవన్నీ పొలినేటర్స్, పుప్పొడి రేణువుల్ని మోసుకొని వెళ్తాయి. అలానే ఈ బటర్ఫ్లైస్ కూడా పొలినేటరే, బటర్ఫ్లై కూడా పొలినేటరే. సో అది గుర్తుపెట్టుకోండి, రేపు అడిగిన అడగచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, అరుణాచల్లో 2 కొత్త కప్ప జాతులు గుర్తింపు. అరుణాచల్ ప్రదేశ్లోని మౌంటైన్స్లో 2 న్యూ స్లెండర్ ఆర్మ్డ్ ఫ్రాగ్ స్పీషీస్ని రీసెర్చర్స్ ఐడెంటిఫై చేశారు. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త రకమైన ఒక పుట్టగొడుగు మష్రూమ్స్ ఫస్ట్ టైం కనుగొన్నారు అని చెప్పేసి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన సైంటిస్టులు కొత్త కప్ప జాతులను కనుగొన్నారు. ఇవి లెప్టోబ్రాచియం అనే జాతికి చెందినవి, లెప్టోబ్రాచియం అనే జీనస్కు చెందినవి. మరి ఆ 2 కొత్త కప్ప జాతులు వచ్చేసి, ఒకటి లెప్టోబ్రాచియం సోమని,
లెప్టోబ్రాచియం సోమని, ఇదొక జాతి. మరొకటి లెప్టోబ్రాచియం మెచుకా. లెప్టోబ్రాచియం మెచుకా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కనుగొన్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో. మరి ఇక్కడ సోమని అంటే లాస్ట్ ఇయర్ ఒక జర్నలిస్ట్ ఈ సోమనాథ్ అనే ఫేమస్ జర్నలిస్ట్ మరణించారు. ఆయన పేరు మీద ఈ జాతికి ఆయన పేరు పెట్టడం జరిగింది. సో లెప్టోబ్రాచియం సోమని, లెప్టోబ్రాచియం మెచుకా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఇవి స్లెండర్ ఆర్మ్డ్ ఫ్రాగ్ స్పీషీస్. స్లెండర్ ఆర్మ్డ్ అంటే సన్నని చేతులు కలిగిన కప్పలు, చాలా చిన్నగా ఉంటాయి. సో ఇక ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయని చెప్పేసి. 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అవి ఒకటి హిమాలయాసు, ఇండో బర్మా లేదా ఇండో మ్యాన్మార్ అంటారు దాన్ని, హిమాలయాసు 4 అని డిస్కస్ చేసుకున్నాం కదా. హిమాలయాసు, ఇండో బర్మా ఆర్ ఇండో మ్యాన్మార్ హాట్స్పాటు, వెస్ట్రన్ ఘాట్స్ మరియు శ్రీలంక. వెస్ట్రన్ ఘాట్స్ శ్రీలంక ఒక బయోడైవర్సిటీ హాట్స్పాటు. అలానే సుందాల్యాండ్. సుందాల్యాండ్ అంటే నికోబార్ ప్రాంతము, నికోబార్ ఐలాండ్స్, ఇండోనేషియా, ఈ యొక్క ఇండోనేషియా, థాయిలాండ్, ఇటువంటివన్నీ కూడా సుందాల్యాండ్ కిందకు వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా వరల్డ్లో 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా నిన్ననే తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ PSLV C62 మిషన్. ఇస్రో ఇవాళ ఒక ఇంపార్టెంట్ శాటిలైట్ మిషన్ని లాంచ్ చేసింది, PSLV C62. ఈ PSLV C62లో భాగంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 మిషన్ని లాంచ్ చేసింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1. ఇక్కడ PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రోస్ వర్క్ హార్స్ అని చెప్పవచ్చు. ఇస్రోస్ వర్క్ హార్స్ అంటే అత్యధికంగా శాటిలైట్లను మోసుకొని పోవడానికి, ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్లోకి, అటువంటి ఆర్బిట్లలోకి శాటిలైట్లను మోసుకుపోవడానికి, ఎక్కువ శాటిలైట్లను మోసుకొని పోవడానికి PSLVనే ఉపయోగిస్తుంటారు. అందుకే దీన్ని వర్క్ హార్స్ అంటే మన అవసరాలను తీర్చేది ఇది PSLV. మరి ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే భూ పరిశీలన ఉపగ్రహం. మరి భూ పరిశీలన ఉపగ్రహాలనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటారు. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లని జనరల్గా లోయర్ ఆర్బిట్లోకి, తక్కువ భూకక్ష పరిధిలోకి లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ తక్కువ భూకక్ష పరిధి జనరల్గా ఎర్త్ సర్ఫేస్ నుంచి సుమారుగా 400 to 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. వీటి రేంజ్ అనేది ఒక్కోలా ఉంటుంది. ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 to 2000 కిలోమీటర్స్ వరకు కూడా లో ఎర్త్ ఆర్బిట్ అనే చెప్తారు. బట్ మెయిన్గా అయితే 400 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 400, 500 ఆ రేంజ్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, మరి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లను జనరల్గా ఎందుకు లాంచ్ చేస్తూ ఉంటారు ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అంటే, మనకి ఇప్పుడు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్. ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. మరి ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు ఆ ట్రాఫిక్ రద్దీని తగ్గించాలి అంటే అసలు ట్రాఫిక్ ఎలా పెరుగుతూ ఉందో ఆ డేటా అవసరము. ఈ భూ పరిశీలన ఉపగ్రహాలు ఆ డేటాను కలెక్ట్ చేస్తాయి. అలానే సముద్ర రంగంలో మన ఓషియన్స్లలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, లైక్ ఫిషరీస్ రిసోర్సెస్, చేపల వనరులు ఎలా ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్ ఎలా పెరుగుతూ ఉంది, ఈ వాతావరణ మార్పులు, భూ ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా సెక్యూరిటీ, మన బార్డర్ ఏరియాస్లో ఈ యొక్క భద్రత ఎలా ఉంది, విపత్తులు, ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఆ విపత్తుల్ని తగ్గించాలి అంటే, ఇటువంటి వాటి అవసరాలను తీర్చడం కోసమే భూ పరిశీలన ఉపగ్రహాలని లాంచ్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి, జీసాట్ సిరీస్. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్లని ఇక ఎక్కువ ఎత్తులో ఉన్న ఆర్బిట్లలోకి ప్రవేశపెడతారు యూజింగ్ GSLV, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ నుంచి. మనకి ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఒక అవగాహన, ఐడియా ఉండాలి కాబట్టి ఇది మనం తెలుసుకోవాలా. ఇక మరి ఇప్పుడు దీని గురించి ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ కేంద్రం నుంచి. షార్ అంటే ఇక్కడ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. మరి ఇక్కడ PSLV C62లో భాగంగా ఏ శాటిలైట్ని మోసుకొని వెళ్ళారు? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1. దీని పేరే అన్వేష. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 ఆర్ అన్వేష అనే శాటిలైట్ని మోసుకొని వెళ్ళింది. మరి ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మిషన్ అనేది దురదృష్టవశాత్తు ఇవాళ ఫెయిల్ అయింది. యాక్చువల్లీ ఈ లాంచ్ చేశారు కానీ శాటిలైట్ అనేది సిగ్నల్ కోల్పోయింది. సో ఫెయిల్ అయింది, బట్ మళ్ళీ లాంచ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ యొక్క మిషన్ ప్రాముఖ్యత. ఇది శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన 105వ ప్రయోగము.
105th లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట. పిఎస్ఎల్వి రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేసిన 64వ ప్రయోగం, 64th ఫ్లైట్ బై యూజింగ్ పిఎస్ఎల్వి. 2026లో ఇస్రోకి మొదటి ప్రయోగం, 2026లో ఫస్ట్ ఫ్లైట్. మరి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి 9వ కమర్షియల్ మిషన్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి 9వ వాణిజ్య ప్రయోగము, 9th కమర్షియల్ మిషన్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. గతంలో ఇస్రో ఏవైనా వాణిజ్య ప్రయోగాలు చేపట్టాలి అంటే డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన ఈ శాటిలైట్ మిషన్స్ని చేపట్టాలి అంటే యాంత్రిక్స్ కార్పొరేషన్ ఉండేది, యాంత్రిక్స్ ఉండేది. అయితే యాంత్రిక్స్ ప్లేస్లో 2019లో ఎన్ఎస్ఐఎల్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పవచ్చు, పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఇస్రోకి చెందినది. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, గుర్తుపెట్టుకోండి. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. మరి మనకి ఇన్స్పేస్ కూడా ఉంది, మనం ఇన్స్పేస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇన్స్పేస్ అయితే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించడం కోసం ఇన్స్పేస్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? అహ్మదాబాద్. అట్లా మనకి ఒకసారి హెడ్ క్వార్టర్స్ ఐడియా ఉండాలి, కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి. ఇక మరి ఇప్పుడు ఈ మిషన్ విషయానికి వస్తే, ఈ యొక్క శాటిలైట్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక 500 to 800 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే ఒక ఆర్బిట్, అంటే లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పవచ్చు. సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. మరి పిఎస్ఎల్విలో ఏ వేరియంట్ రాకెట్ను ఉపయోగించి ప్రవేశపెట్టారంటే పిఎస్ఎల్వి డెవలప్మెంటల్ వేరియంట్, పిఎస్ఎల్వి డిఎల్. ఈ పిఎస్ఎల్వి డిఎల్ను ఉపయోగించి ఇది 5వ మిషన్, 5th మిషన్. మరిక మనం ఇక్కడ తెలుసుకోవాల్సినది, పిఎస్ఎల్వి అంటేనే మనకి చంద్రయాన్ 1 కావచ్చు, ఆదిత్య L1, మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్, ఇటువంటివన్నీ కూడా పిఎస్ఎల్విని ఉపయోగించి లాంచ్ చేశారు. ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది పర్పస్, ఉద్దేశం ఏంటి. ఇది మెయిన్గా మన యొక్క డిఫెన్స్ నీడ్స్ కోసం డెవలప్ చేశారు, మన రక్షణ అవసరాల కోసం, ముఖ్యంగా డిఆర్డిఓ ఈ బార్డర్ ఏరియాస్లలో మన అవసరాల కోసము అన్న విషయం గుర్తుపెట్టుకోండి మెయిన్గా. మరి ఇక్కడ ఇంకా ఎన్ని శాటిలైట్లను మోసుకొని వెళ్ళింది అంటే, మెయిన్గా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1తో పాటు మరో 15 కో ప్యాసింజర్ శాటిలైట్స్ను డిఫరెంట్ కంట్రీస్ డెవలప్ చేసిన, వివిధ దేశాలు అభివృద్ధి చేసిన 15 కో ప్యాసింజర్ శాటిలైట్స్ను కూడా మోసుకొని పోయింది. మీరు ఇక్కడ ఈరోజు కొన్ని పేపర్లలో 14 కో ప్యాసింజర్ శాటిలైట్స్ అన్నారు, 14 ఇతర శాటిలైట్లు అన్నారు. కానీ అఫీషియల్గా వెబ్సైట్ చూస్తే, ఇస్రో అఫీషియల్ వెబ్సైట్ చూస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, EOS N1 15 కో ప్యాసింజర్ శాటిలైట్స్ అని. సో 15 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఆ 15 ఏ దేశాలు అభివృద్ధి చేశాయో కొద్దిగా మనకి థాయిలాండ్, యూకే, అలానే నేపాల్, స్పెయిన్, బ్రెజిల్. సో ఇక్కడ మెయిన్గా ఈ 15 కో ప్యాసింజర్ శాటిలైట్స్ని డెవలప్ చేసింది ఇండియాతో పాటు థాయిలాండ్, యూకే అండ్ అగైన్ నేపాల్, స్పెయిన్, బ్రెజిల్. సో మనకి ఇదంతా అవసరం లేదండి. 15 కో ప్యాసింజర్ శాటిలైట్స్ ఏ కంట్రీలు ఇన్వాల్వ్ అయ్యాయో, ఏ కంట్రీలు పాలు పంచుకున్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక వాటి పేర్లు అయితే మనకు అవసరం లేదు, కానీ కొన్ని మెయిన్ గుర్తుపెట్టుకుంటే వీళ్ళ హెల్ప్ అవుతుంది. కొన్ని ధృవ స్పేస్ కూడా కొన్ని డెవలప్ చేసింది. ధృవ స్పేస్ హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ CGU శాట్ అనే ఒక శాటిలైట్ని అట్లా. సో 15 కో ప్యాసింజర్ శాటిలైట్స్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది పిఎస్ఎల్వి C62 మిషన్. నెక్స్ట్ వన్, హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమం కోసం స్క్రామ్జెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన DRDO. హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమం కోసం స్క్రామ్జెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన DRDO ఈ హైపర్సోనిక్ మిస్సైల్స్ డెవలప్మెంట్ కోసం స్క్రామ్జెట్ ఇంజన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. స్క్రామ్జెట్ మనకి ఇక్కడ ఫస్ట్
హైపర్సోనిక్ మిస్సైల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత స్క్రామ్ జెట్. మనకి సబ్ సోనిక్, సూపర్ సోనిక్, హైపర్సోనిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సబ్ సోనిక్ మిస్సైల్స్ అంటే నిర్భయ్, సూపర్ సోనిక్ అంటే బ్రహ్మోసు, హైపర్సోనిక్ మిస్సైల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ ఇంకొకసారి తెలుసుకోవాలా ఏంటి సబ్ సోనిక్, సూపర్ సోనిక్, హైపర్సోనిక్. మనకి ధ్వని వేగం వచ్చేసి స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసి మ్యాక్లలో కొలుస్తారు. మ్యాక్ అంతే, మ్యాక్లలో కొలుస్తారు. మ్యాక్ ధ్వని వేగం వచ్చేసి 1 మ్యాక్, స్పీడ్ ఆఫ్ సౌండ్ 1 మ్యాక్. అదే సబ్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో దూసుకెళ్తే ఆ మిస్సైల్ని సబ్ సోనిక్ మిస్సైల్ అంటారు, అంటే లెస్ దాన్ 1 మ్యాక్. అదే సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ స్పీడ్తో పోవాలి, 5 మ్యాక్ల కంటే తక్కువ వేగంతో దూసుకొని పోవాలి, అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్ అండ్ లెస్ దాన్ 5 మ్యాక్ ఉంటే సూపర్ సోనిక్. మరి హైపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకొని పోతే, అంటే గ్రేటర్ దాన్ 5 మ్యాక్ స్పీడ్ అయితే హైపర్ సోనిక్. ఈ హైపర్ సోనిక్ మిస్సైలు గంటకు 6100 కిలోమీటర్లు దూసుకొని పోతుంది, 6100 కిలోమీటర్ పర్ హవర్. సో ఇది హైపర్ సోనిక్ మిస్సైల్. సో ఈ హైపర్సోనిక్ మిస్సైల్స్ని డెవలప్ చేయాలి అంటే స్క్రామ్ జెట్ ఇంజన్ని టెస్ట్ చేశారు. ఇక్కడ స్క్రామ్ జెట్ అంటే సూపర్ కంబక్షన్ ర్యామ్ జెట్. స్క్రామ్ జెట్ అంటే సూపర్ కంబషన్ అంటే మండించడం ర్యామ్ జెట్. మరి ఇప్పుడు ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ని విజయవంతంగా పరీక్షించింది గ్రౌండ్ లెవెల్లో. ఇక్కడ మీరు చూస్తే మండించింది డిఆర్డిఓకి చెందిన హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ విజయవంతంగా దీన్ని మండించింది. 12 నిమిషాల పాటు, 12 మినిట్స్ పాటు దీన్ని బర్న్ చేసింది. మరి ఎక్కడ మండించారు, ఎక్కడ టెస్ట్ చేశారు అంటే హైదరాబాద్లోని స్క్రామ్జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ ఫెసిలిటీ వద్ద, హైదరాబాద్లోని స్క్రామ్జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ ప్రయోగ కేంద్రంలో పరీక్షించడం జరిగింది. సో ఇది మనకి. మరి ఇక్కడ ర్యామ్ జెట్ అంటే ఏంటి? ఈ ర్యామ్ జెట్కి అడ్వాన్స్డ్ ఇంజనే సూపర్ కంబక్షన్ ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్. మరి జనరల్గా ఇటువంటి హైపర్సోనిక్ మిస్సైల్స్లలో వాడే ఈ స్క్రామ్ జెట్ టెక్నాలజీ ఏంటంటే, ఒక మిస్సైల్ దూసుకొని పోతుంది అనుకుందాం. ఒక మిస్సైల్ లాంచ్ చేశాం. ఆ మిస్సైల్ లాంచ్ చేసినప్పుడు ఏదైతే ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ ఉందో, ఈ ఇంజన్ ఏం చేస్తుందంటే ఆ మిస్సైల్ యొక్క స్పీడ్ని ఉపయోగించుకొని గాల్లో ఉన్న ఆక్సిజన్ని వినియోగించుకొని, ఈ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని యూజ్ చేసుకొని ఆ ఫ్యూయల్ని మండిస్తుంది. సో తద్వారా చాలా వేగంగా దూసుకొని పోతుంది. సో బై యూటిలైజింగ్ ద వెహికల్స్ స్పీడ్, ద స్క్రామ్జెట్ ఇంజన్ విల్ కంప్రెస్ ద ఇన్కమింగ్ ఎయిర్. సో అది మనకి స్క్రామ్జెట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మిస్సైల్ యొక్క వేగాన్ని ఉపయోగించుకొని గాలిలో ఉన్న ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ సహాయంతో ఫ్యూయల్ని బర్న్ చేస్తుంది. అదే స్క్రామ్జెట్ ఇంజన్. సో మనకి ఇది సరిపోతుందండి ఇన్ఫర్మేషన్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మరి బ్రహ్మోస్ మిస్సైల్ మనం ఏ కంట్రీ సహాయంతో డెవలప్ చేస్తూ ఉన్నాం? రష్యా, ఇండియా, రష్యా. బ్రహ్మోస్ ఎందుకు వచ్చింది పేరు? బ్రహ్మపుత్ర నది రష్యాలోని మోస్కోవా నది పేరు మీద ఈ పేరు పెట్టారు. ఇండియాలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్కోవా రివర్ పేరు మీదనే బ్రహ్మోస్ మిస్సైల్ పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ లేబొరేటరీ దీన్ని టెస్ట్ చేసిందంటే హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీ. ఇక డిఆర్డిఓ గురించి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. డిఆర్డిఓ 1958 జనవరి 1న ఏర్పాటైంది. ఇటీవలనే 68వ ఫౌండేషన్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. జనవరి 1, 1958నే ఏర్పాటైంది. ఇటీవల 68th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక డిఆర్డిఓకి చైర్మన్గా సమీర్ వి కామత్ ఉన్నారు. సమీర్ వి కామత్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుందని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇక డిఆర్డిఓకి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. డిఆర్డిఓకి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అందులో సుమారుగా 50కి పైగా లేబొరేటరీస్ ఉంటాయి, 50కి పైగా లేబొరేటరీస్ ఉంటాయని చెప్పేసి డిఆర్డిఓ గురించి, ఇస్రో గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ తెలుసుకున్నాం. ఇక ఇస్రోకి చైర్మన్ అంటే ఈ వి నారాయణన్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, బికనీర్ క్యామెల్ ఫెస్టివల్. బికనీర్ ఒంటెల పండుగ. రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో, రాజస్థాన్లో థార్ డిజర్ట్ ఉంటుంది, థార్ ఎడారి. ఈ థార్ ఎడారి ప్రాంతంలో ఎవ్రీ ఇయర్ ఈ క్యామెల్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జనవరి 9 నుంచి జనవరి 11 వరకు జరిగింది. మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని బికనీర్
బికనీర్లో ఉన్న జునాగర్ ఫోర్ట్, జునాగర్ కోట, కర్నీ సింగ్ స్టేడియము, రైజర్ శాండ్ డూన్స్, ఈ ఇసుక దిబ్బలలో ఇది జరిగింది. వీళ్ళు క్యామెల్స్తో ఒక పరేడ్ని నిర్వహించారు. అందులో భాగంగా రాజస్థాన్కు చెందిన ఆర్టిస్టులు ముఖ్యంగా కొన్ని రకాల ఫోక్ డ్యాన్సెస్ను కూడా పర్ఫామ్ చేశారు, కొన్ని రకాల నృత్యాలను కూడా చేశారు. అందులో ముఖ్యమైనది కల్బేలియా ఫోక్ డ్యాన్స్. గుర్తుపెట్టుకోండి, కల్బేలియా ఫోక్ డ్యాన్స్, కల్బేలియా నృత్యము ఏ స్టేట్ అంటే రాజస్థాను. అలానే గుమార్ అనే ఒక ఫోక్ డ్యాన్స్ను కూడా ప్రదర్శించారు. మరి ఇటువంటివి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పెసా మహోత్సవం జరిగింది. పెసా పంచాయత్ రాజ్కి సంబంధించి పెసా మహోత్సవ్. అక్కడ తెలంగాణకు చెందిన గోండ్ ట్రైబ్స్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండ్ ట్రైబ్స్ గుస్సడి అనే ఒక ఫోక్ డ్యాన్స్ని ప్రదర్శించారు. సో గుస్సడి ఫోక్ డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. అట్లా మనకి లింకప్ చేసుకోవాలి. రేపొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా ఇస్తాడు. కల్బేలియా రాజస్థాన్, గుమార్ రాజస్థాన్. సో అది మనకి ఇట్లా టాపిక్లో ఇన్ఫర్మేషన్ పెద్దగా ఏముండదండి. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దీని ప్రాముఖ్యత ఏంటి అంతే. కానీ మనము ఇట్లా జాగ్రఫీకి, హ్యూమన్ జాగ్రఫీకి అట్లా లింక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 2025 న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత సంతతికి చెందిన గణిత శాస్త్రజ్ఞురాలు నళిని జోషి. 2025 న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇండియన్ ఆరిజిన్కు చెందిన మ్యాథమెటిషియన్ నళిని జోషి గారు గెలుచుకున్నారు. సో ఇక్కడ న్యూ సౌత్ వేల్స్ ఏ కంట్రీ అంటే ఇది ఆస్ట్రేలియాలో ఇచ్చే ఒక సైన్స్ అవార్డు, ఆస్ట్రేలియా ఇచ్చే ఒక అత్యున్నత సైన్స్ అవార్డు అని చెప్పవచ్చు. మరి ఫస్ట్ మ్యాథమెటిషియన్ ఈ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి గణిత శాస్త్రజ్ఞురాలు అని చెప్పవచ్చు. ఫస్ట్ మ్యాథమెటిషియన్ అంటే మొదటి గణిత శాస్త్రజ్ఞురాలు కావచ్చు, లేదంటే గణిత శాస్త్రవేత్త. సో మరి ఈమెకి ఎందుకు ఇచ్చారు అంటే ఆమె మ్యాథమెటికల్ రంగంలో చాలా కృషి చేసింది. అలానే ముఖ్యంగా క్వాంటమ్ రీసెర్చ్కి సంబంధించి, ఈ క్వాంటమ్ పరిశోధనలకు సంబంధించి చాలా ఎఫర్ట్స్ చేసిందని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక క్వాంటమ్ కంప్యూటర్స్ అంటేనే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. క్వాంటమ్ కంప్యూటర్స్ పర్ఫార్మెన్స్ని క్యూబిట్స్లో కొలుస్తారు. క్యూబిట్స్. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026. రెండవ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 ముగిశాయి. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక నిలిచింది. ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ జనవరి 5 నుంచి 10th జనవరి వరకు యూనియన్ టెరిటరీ అయిన దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూలో జరిగాయి. గుర్తుపెట్టుకోండి, గతంలో దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ రెండు సపరేట్ యూనియన్ టెరిటరీస్. బట్ ఇప్పుడు ఇది ఒకటే యూనియన్ టెరిటరీ. దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ ఒకటే యూనియన్ టెరిటరీ. సో 5th జనవరి నుంచి 10th జనవరి వరకు జరిగింది. ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో సుమారుగా 1300కి పైగా అథ్లెట్స్ పాల్గొన్నారు. 6 మెడల్ స్పోర్ట్స్. ఎన్ని క్రీడా విభాగాల్లో వీళ్ళు పాల్గొన్నారు అంటే అథ్లెట్స్ 6 మెడల్ స్పోర్ట్ ఈవెంట్స్. మరి టాప్ వచ్చేసి కర్ణాటక. టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కర్ణాటక ఓవరాల్గా 11 మెడల్స్ గెలుపొందింది. అందులో 3 గోల్డ్, 2 సిల్వర్, 6 బ్రాంజ్. తమిళనాడు సెకండ్ ప్లేస్, 8 మెడల్స్, 3 గోల్డ్, 2 సిల్వర్, 3 బ్రాంజ్. మణిపూర్ థర్డ్ ప్లేస్, 7 మెడల్స్, 3 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్. మనకు టాప్ 3 సరిపోతాయండి. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డేని మనం ఎవ్రీ ఇయర్ జనవరి 12న సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు స్వామి వివేకానంద గారి బర్త్డే, ఇండియన్ ఫిలసాఫర్ స్వామి వివేకానంద గారి బర్త్డే జయంతి. సో మరి భారత ప్రభుత్వం 1984లో తొలిసారిగా డిక్లేర్ చేసింది నేషనల్ యూత్ డేగా జనవరి 12ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. మరి ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863లో కోల్కతాలో జన్మించారు. ఈయన బాగా పాపులర్ అయింది 1893లో అమెరికాలోని చికాగోలో అంతర్జాతీయ మతాల సదస్సు జరిగింది. పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్ జరిగింది చికాగోలో. అక్కడ ఈయన అమెరికన్ సిటిజన్స్ని ఉద్దేశించి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ప్రసంగించారు. ప్రసంగించడంతో ఆ సభ మొత్తం కూడా ఆయనకిగా దాసోహం అయ్యారు అని చెప్పవచ్చు. సో మరి థీమ్ వచ్చేసి మనకి ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. థీమ్ ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. ఇగ్నైట్ ద సెల్ఫ్ అంటే మన యొక్క ఆత్మ, మన యొక్క స్వీయ శక్తిని మండించాలి, జ్వలింపజేయాలి.
ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి అన్న అర్థం వస్తుంది. సో థీమ్ ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. ఇక వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కూడా ఇవాళ ముగిసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. ఇక వరల్డ్ హిందీ డేకి సంబంధించి అప్డేట్ అండి. మనము చెప్తాం కదా, వరల్డ్ హిందీ డేకి సంబంధించి థీమ్ అనేది కొద్దిగా నాకు కన్ఫ్యూజింగ్గా ఉండింది. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లలో కొన్నిసార్లు వెతికినా దొరకవు సరిగా థీమ్స్ అవి. సో ఆ థీమ్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకుంటే ఎందుకైనా మంచిది. థీమ్ అడిగినా కూడా అడగవచ్చు, చెప్పలేము. సో అంతర్జాతీయ హిందీ దినోత్సవం ఎవ్రీ ఇయర్ మనం January 10th సెలబ్రేట్ చేసుకుంటాం. థీమ్ వచ్చేసి హిందీ ఫ్రమ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హిందీ సాంప్రదాయ జ్ఞానం నుండి కృత్రిమ మేధస్సు వరకు. సో ఇవి అండి. ఎప్పుడైనా ఇటువంటివి కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, ఎందుకంటే కొన్ని వెబ్సైట్లలో కూడా మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. డెఫినెట్లీ నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏదైనా చిన్న పాయింట్ మిస్ అయినా డెఫినెట్లీ దాన్ని రీకలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో అయినా చెప్పడం జరుగుతుంది. సో నో నీడ్ టు వర్రీ. సో దిస్ ఇస్ అబౌట్ వరల్డ్ హిందీ డే 2026. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, UNEP ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ 2024 అవార్డు ఎవరికి లభించింది? మనం ఇటీవల ఒక పర్సన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ 2024 అవార్డు ఎవరికి వచ్చింది? అలానే UNEP హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? అది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఈ యొక్క హెపటైటిస్ సి వైరస్కి వ్యాక్సిన్ని ఎవరు డెవలప్ చేశారంటే భారతదేశంలో హెపటైటిస్ ఈ వైరస్కి మొట్టమొదటి వ్యాక్సిన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. దాని పేరు వచ్చేసి హెవాక్సిన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మూడవ అంతర్జాతీయ భారతీయ భాషల సమావేశం న్యూఢిల్లీ. ఇండియా ఫిజీ అగ్రికల్చరల్ కోఆపరేషన్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 4 గిన్నిస్ రికార్డ్స్. అక్కాపడే స్కీమ్ను లాంచ్ చేసిన కర్ణాటక. ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 వైజాగ్. భారత్ క్లైమేట్ ఫోరం 2026. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ అరళం బటర్ఫ్లై శాంచురీ. అరుణాచల్లో 2 కొత్త కప్ప జాతుల గుర్తింపు. PSLV C-62 మిషన్. హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమం కోసం స్క్రామ్జెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన DRDO. బికనీర్ క్యామెల్ ఫెస్టివల్ 2026 రాజస్థాన్. న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న నళిని జోషి. సెకండ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 టాప్ ప్లేస్లో కర్ణాటక. నేషనల్ యూత్ డే 12th January. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.